బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. రెట్రో మూవీ ప్రచారం వేదికపై గిరిజనులు కించపరుస్తూ కామెంట్ చేశారంటూ గిరిజన సంఘాల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలిసింది. అయితే రెట్రో మూవీ ప్రచార వేదికపై తాను అన్న మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు. తన మాటలు తప్పుగా ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కూడా అన్నారు. అయినా కానీ గిరిజన సంఘాలు వెనక్కి తగ్గలేదు. రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ కేసును విచారించేందుకు పోలీసులు అయితే రెడీ అయిపోయారు. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత కొంత గ్యాప్తో ఖుషీ, ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలను అభిమానుల ముందుకైతే తీసుకొచ్చారు. కల్కి 2898 ADలో అతిథి పాత్రలో నటించాడు. ప్రెజెంట్ అతడి హోప్స్ అన్ని కూడా కింగ్డమ్ పైనే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్నా కానీ వాయిదా పడింది. త్వరలోనే ఈ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాల్లో ఉంది. మరి ఈ స్పై యాక్షన్ కామెడీ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై యష్ నాగవంశీ, సాయి సౌజన్య అయితే నిర్మించారు. మరి ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రలో అయితే నటించారు.